దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శుక్రవారపు వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసారా ఆరాధింతున్, కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు. యేసు మహిమ ఘనత నీకే ప్రభు. యేసు మహిమ ఘనత నీకే ప్రభు. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు. యేసు మహిమ ఘనత నీకే ప్రభు. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు. యేసు మహిమ ఘనత నీకే ప్రభు. యేసు మహిమ ఘనత నీకే ప్రభు. కలుగును గాక. ఈరోజు శుక్రవారం వేకువజాము ప్రార్థనలో పాల్పంచుకుంటున్న సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి ప్రార్థనలోకి భవిస్తారా? ప్రార్థన చేసుకుందాం. మొదటిగా దేవునికి స్తుతి యాగం చేస్తూ ప్రార్థనలోనికి వెళ్దామా? స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా, గొప్ప దేవుడా, కరుణామయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాకు ఒక్కగానొక్క దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశమును నీ సింహాసనముగాను, భూమిని నీ పాదపీఠముగాను చేసి, అయా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సృష్టికర్త నీకే స్తోత్రం 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 తండ్రి. మమ్మల్ని సృజించిన మా దేవుడా, నీ పోలికను అనుగ్రహించిన మా సర్వశక్తి గల దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామమునకు స్తోత్రం 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 స్తోత్రం. అయా, నువ్వు జీవము గల దేవుడవు తండ్రి.
ప్రేమ చూపించు దేవుడవు తండ్రి. నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, మమ్మలను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, మా ఆలోచనలు మా తలంపులను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడా, కునుకైన వేయకుండా రక్షించువాడా, మా దేవుడా, మా సంరక్షకుడా, మా పోషకుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి స్తోత్రం 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 స్తోత్రం. మరణమును గెలిచినవాడా స్తోత్రం 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 స్తోత్రం. అయా మా కొరకు పరలోకమును విడిచి వచ్చిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా మా కొరకు నీ రక్తమును కార్చిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని విమోచించడానికి దిగి వచ్చిన దేవుడా, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మా కొరకు మరణించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మరణించి 3వ దినమున తిరిగి లేచిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా స్తోత్రం, ఇస్సాకు దేవుడా స్తోత్రం, యాకోబు దేవుడా స్తోత్రం. మమ్మలను కాచి కాపాడి సంరక్షిస్తున్న, మాకు రక్షణను అనుగ్రహించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు గొప్ప కార్యాలు మా జీవితంలో చేయబోతున్నావు తండ్రి. అయా పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను మా పితరులతో ముందుగా నడిపించిన సర్వశక్తి గల దేవుడా స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. అయా ఐగుప్తులో అనేక అద్భుతాలు చేసి, అయా నేను ఉన్నవాడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను జీవము గల దేవుడను, నాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని చూపించిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మరి ఐగుప్తు ఫరో సైన్యములను అయా నీవు అణిచివేసిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రము. గొప్ప తీర్పుతో, గొప్ప తెగుళ్ళతో ఐగుప్తీయులకు బుద్ధి చెప్పిన దేవుడు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా మరి ఇదిగోనైనా ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అయ్యా మరి సముద్రపు జలములను ఏకరాశిగా నిలిపి ఆరిన నేలను నడిపి అయా ఫరో సైన్యమును సముద్రములో ముంచివేసిన సర్వశక్తి గల దేవుడా, సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు పేరు నాయనా, నీకు పేరు నాయనా. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూపులతోను శరాపులతోను దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు మహిమ కలుగును గాక, నీ నామమునకు ఘనత కలుగును గాక, నీ నామమునకు ప్రభావము ఆరోపించబడును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి అనేకులు నిన్ను స్తుతిస్తూ ఉండగా ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన మా ప్రభువా, ఈ మా స్తుతుల మీద ఆసీనుడు కమ్మని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా బండ నుండి మధుర జలములను రప్పించింది నీవే నాయన, మారా జలములను మధురముగా మార్చింది నీవే కదా నాయన. అయ్యా మరి ఇదిగోనైనా ఆకలేస్తుందంటే ఆకాశము నుండి పరలోక మన్నాను పంపించింది నీవే కదా, పూరేళ్లను రప్పించింది నీవే కదా. సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. యోర్దానును ఆరిపోజేసి గట్టుల వెంబడి ప్రవహింపజేసిన దేవుడు నీవు కాదా నాయనా. అయ్యా మరి కేకలు వేయమని చెప్పి ఎరుకో గోడలను కూల్చిన సర్వశక్తి గల దేవుడవు నీవే కదా నాయనా.
అయా స్త్రీ ధర్మం ఉడిగిన తర్వాత పిల్లలు పుట్టే ఆ సమయం లేనప్పుడు, ఆ శక్తి లేనప్పుడు బలమునిచ్చి శారా యొక్క గర్భము తెరిచి యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదాన్ని నిరూపించి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించి నీ ఏకైక కుమారుని మా కొరకు భూమి మీదకు పంపించి ఆయన యొక్క రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టినంతగా పోరాడేలా చేసి ప్రాణము పెట్టించి మమ్మల్ని విమోచించిన దేవానికే వందనాలు. అయా మోషే ద్వారా మాట్లాడుతూ, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడని ఆయన అన్నాడు. నాయన నిజమే ప్రభువా, నీవిచ్చిన రక్షణ ఆనందమును చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ శుక్రవార దినాన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఎన్నో దినాల గురించి, ఎన్నో దినాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా మా దేశము గురించి ప్రార్థన చేస్తున్నాం, మా ప్రాంతాల గురించి, మా నాయకుల గురించి అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా చక్కని సుపరిపాలన అందించేటువంటి ఆలోచన అనుగ్రహించండి ప్రభువా, వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. మా దేశమును ప్రేమించావు నాయన, యుద్ధముల నుండి తప్పిస్తున్నావు నాయన, ఆపత్కాలమందు మమ్మల్ని ఆదుకుంటున్నావు నాయన. అయ్యా మరి విపత్తులు వచ్చినప్పుడు మమ్మల్ని సంరక్షిస్తున్న విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా జలములలో పడి నడుస్తున్నా, వాయుమండలములో నాయన ప్రయాణము చేస్తున్నా, అయా రహదారుల మీద మేము ప్రయాణం చేస్తున్నా, అయా నీ దూతను మాకు కావలిగా ఉంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ రోజంతా నీ కాపుదలను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. అయా ఇదిగో నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో ఎట్టి రోగమైన, మరణకరమైన రోగమైన, మరి ఇతర రోగమైన, మరి ఏ రోగమైన అది యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి, దీర్ఘకాల రోగాలను తీసివేయండి, అయా మందులేని రోగాలను తీసివేయండి. అయా ఇదిగోనైనా బలహీనతల చేత బంధించబడిన వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభువా. అయా దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం నుండి ఆయన బిడ్డలు బయటకు వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అయ్యా, ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి ట్రీట్మెంట్ కూడా లేదు నాయన. అలాంటి వారిని మీరు ముట్టండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా, నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా, నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుని రోగులైన వారిని మీరు ముట్టండి. వారు ఎట్టి రోగము చేత బాధపడుతున్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థత 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 విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అది దీర్ఘకాల రోగమైన, మరణకరమైన రోగమైన ఇప్పుడే దేవా నీ ప్రభావాన్ని బిడ్డలలోనికి పంపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలు ఎంతమంది అయితే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో, అది చిన్ని వ్యాధి మొదలుకొని మరణకరమైన వ్యాధి వరకు అయా ఎట్టి రోగమైనను వారి దేహం నుండి తొలగిపోవును గాక. ప్రతి అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుకుందురు గాక. వారు నీ మహిమను చూతురు గాక, వారు నీ మహత్కార్యములు చూతురు గాక, వారు నీ ఆశ్చర్య కార్యములు చూతురు గాక. అయా నీ గొప్ప కార్యములు వారు చూతురుగాక, నీ మహిమలు వారు చూతురుగాక, నీ ప్రభావం వారిని తాకును గాక. ఇప్పుడే నీ ప్రభావం తాకుతుండగా చిన్న బిడ్డలు స్వస్థపడుతున్నారు ప్రభా. నీ ప్రభావం తాకుతుండగా యవ్వనస్తులు స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. అయా నీ ప్రార్థన, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారు, విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా అయా మరి తృప్తి పరచబోతున్నారు తండ్రి. నీకే వందనాలు
స్తోత్రము 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 తండ్రి. మరి ఇదిగో నాయన రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి ఆర్థిక సమస్య అంటే సామాన్యమైనది కాదు నాయన. ఆర్థిక సమస్యల్లో చిక్కబడి ఉన్నవారు నాయన, ఆర్థిక సమస్యల్లో విరిగి నలిగిపోయినటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల కలుగచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యం ద్వారా వారికి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయ్యా, మరి కొంతమంది అయితే మరి ఇదిగోనైనా వేరొకరికి అప్పులు ఇచ్చి ప్రభా వారు మరి ఇవ్వకపోయేసరికి వారి అప్పులు వీరు కట్టుకుంటున్నారు నాయన. ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్స్ కట్టుకుంటున్నారు. ఎంతోమంది సతమతం అవుతున్నారు ప్రభా. నమ్మి ఇస్తే ప్రభా వారు మోసం చేశారు నాయన. అయా, ప్రేమ కలిగి ఇవ్వడం వల్ల అయా మోసపోయాము నాయన. ఇదిగోనైనా నా బిడ్డలు, అయా మేము ప్రార్థన చేస్తున్నాము, ఈ యొక్క బంధకాల నుండి విడుదల చేయండి ప్రభా. మాది కాని అప్పు మేము కడుతున్నాము నాయన, మాది కాని సమస్యలో మేము పడిపోయాము నాయన. అయా, నా ఆత్మీయ బిడ్డలు పడిపోయారు ప్రభా. అలాంటి వారిని మోసం చేసిన వారికి దైవికమైనటువంటి భయము వారికిలో పుట్టును గాక. వారు ఆశ్చర్యకరంగా నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, నాకు ఎవరికి చెందిన వారి ధనాన్ని మరల తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా, మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. మంచి వరుణ్ణి, మంచి వధువును నాయన జతపరచండి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా, నీ గొప్ప మేలులతో తృప్తిపరచండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, ఘనంగా జరిపించండి నాయన. ఇంకా వివాహం కాని వారి విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీవే నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. గుణవంతులను నాయన బిడ్డలకు అనుగ్రహించండి, గుణవంతురాలను బిడ్డలకు అనుగ్రహించండి. యెహోవా దూత మరి ఎలియాజరుకు ముందుగా వెళ్ళిన దూత నాయన బిడ్డలకు ముందుగా వెళ్ళి అయా మరి ఆ యొక్క వివాహాల విషయాల్లో మీరు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వివాహమై ఎన్ని సంవత్సరాలు గడ్డుతనమైనను యేసు నామమున తొలగిపోవును గాక. మరి గర్భాశయంలో మరి ఇతర అవయవాల్లో మరి ఎక్కడ కల్మషం ఉన్నా, ఎక్కడ మరి ఇదిగో నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా, మరి ఎటువంటి ప్రమాదమైన ఎటువంటి కీడు జరిగి మరి అక్కడ మరి ఆ యొక్క అస్వస్థతకు లోనై ఉన్నారు, మరి వారిని ముట్టండి ప్రభా. ఒకవేళ భర్త వలన కానీ భార్య వల్ల కానీ లోపాలు ఏమన్నా కానీ నువ్వు సర్వశక్తి గల దేవుడు గనుక నీ నామమున ప్రార్థిస్తే నీవే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావు గనుక యేసు నామములో నేను ప్రార్థన చేస్తుండగా వారికి పరిపూర్ణమైన స్వస్థత జరిగించి గర్భఫలమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఇదిగో నాయన, గడియలు నిండగా సుఖమైన ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి, నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి. మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి, నీకే వందనాలు. మరి ఎవరైతే ఇదిగోనైనా చిన్న బిడ్డలు కలిగి ఉన్నారు, చిన్న బిడ్డలు వయసునందు జ్ఞానమందు దేవాని దయందు మనుషుల దయందు వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాన పూర్ణాత్మతో వారిని నింపండి ప్రభా. మంచి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. లోక జ్ఞానమును అనుగ్రహించండి, పరలోక జ్ఞానమును అనుగ్రహించండి. నీ మహిమను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మహత్కార్యము జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి తెలివి, జ్ఞానము, వివేకము అనుగ్రహించండి అయ్యా. మరి ఇది ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు ఎవరైతే మరి కాలేజీలకు వెళ్తున్నారో, స్కూల్స్కి వెళ్తున్నారో, మరి ఇదిగో నేను అయ్యా మరి అలాంటి వారికి చుట్టూరుని దూతని కావాలి ఉంచండి. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. తెలివిని, వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ బిడ్డలు పాస్ అవ్వలాగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కరుణ, నీ కటాక్షము బిడ్డల ఎడలో చూపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగోనైనా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఇదిగోనైనా
జ్ఞానముతో నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారు ఒకవేళ చదువు నిమిత్తం భయపడుతున్నారేమో అయ్యా, మరి జ్ఞానము లేదని బాధపడుతున్నారేమో, అలాంటి వారికి మీరు దర్శించి ధైర్యమును చెప్పమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా, నీకే వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తోత్రములు. వారికి చదువు తగినట్టుగా మంచి ఉద్యోగం అనుగ్రహించండి. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు కనుక మీరే ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఎవరైతే మరి ఇదిగోనైనా వ్యాపారం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీరు దీవించండి ప్రభా. నీకే వందనాలు. వారి యొక్క రాకపోకలందు నీ దూతని కావలి ఉంచండి. వారు ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నారని కంచె అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ, డీల్స్లోనూ మీరు తోడుగా ఉండండి. కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలను చూచునాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానము, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరసాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీరు వారికి మారు మనసును కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగోనైనా మరి ఎవరైతే ప్రభా పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అయ్యా, వారు ఒకవేళ వారు ఎటువంటి తప్పు చేయకుండా నిష్కారణంగా వారు పోలీస్ కేసుల్లోనూ మరి ఇదిగోనైనా ఇక ఆ యొక్క చెరసాల్లోనూ వారు ఉంటే మీరు సర్వలోక న్యాయాధిపతి కనుక మీరే ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దయచేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వారు తప్పు చేసిన వారైతే ప్రభువా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా, నువ్వు సర్వము ఎరిగిన దేవుడు తండ్రి. మారు మనసు లేని వారికి అనేకులకు మారు మనసును కలగచేయండి ప్రభా. అయా, భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారయ్యా. అయా, వారి యొక్క జీవితంలో ప్రభువా మాకు రక్షణ కలగజేసినట్లే అనేకులకు రక్షణ కలగచేయమని అడుగుచున్నారు ప్రభువా. అయా, మేము కూడా అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు అయా ఇదిగోనైనా 98% మంది ఉండిపోయారు నాయన. అయ్యా, మేమైతే కొంతమంది చూసే అయ్యో ఎంతోమంది వస్తున్నారని అతిశయపడుతున్నారు నాయన. కానీ ఇదిగో నాయన, సర్వలోకము పాపముతో నింపబడి ఉంది నాయన. మరి ఇదిగో నాయన, ప్రతి ఒక్కరికి నీ రాజ్య సువార్తను అందించి అయా వారిని అందరినీ రక్షణ పాదంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరైతే తాగుడు, మత్తుకు, అయా జోదానికి, నాయన వ్యభిచారానికి లోనైపోయి అయా నీకు దూరమే బతుకుతున్నారు ప్రభా. నిన్ను అయా నీ సన్నిధిని మరిచిపోయి తిరుగులాడుచున్నారు నాయన. అలాంటి వారితో మీరు దర్శించండి. అలాంటి వారిని సన్నిధికి నడిపించండి. అయా, మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రౌడీ షీటర్లు ఉన్నారు ప్రభా, గోండాలు ఉన్నారు ప్రభా. అయా ఇదిగో నైనా దౌర్జన్యం చేయవారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిని సౌలును పౌలుగా మార్చిన దేవుడా, నీవే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వారిని దర్శించి వారితో మాట్లాడి ఆ బంధకాల్లోంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మరి ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన దర్శన వాగ్దానంలోనికి నాయన బిడ్డలను తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ప్రభా దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతంలో వారు ఉంటున్నారు. భాష కాని భాష ప్రభా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ దేశం మీదకి యుద్ధం చేస్తుందో తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో వారు ఉండగా ఓ లోక రక్షకుడా, సర్వలోక న్యాయాధిపతి మీరే దేశము మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారు ఒకవేళ ఉద్యోగం లేని వారైతే ఉద్యోగం అనుగ్రహించండి, వారు వ్యాపారస్తులైతే దీవించండి, వారు ఏ పని దొరక్క బాధపడుతుంటే ఏదో ఒక పనిని వారికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమండి. ఎవరైతే మరి పిఆర్ కోసం ట్రై చేస్తున్నారో ప్రభా, వారికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా మరి ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను నీ బిడ్డల మీదను కుమ్మరించండి, నేరుగా నీ బిడ్డల మీద కుమ్మరించండి. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో అయా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇదిగోనైనా మరి ఎవరైతే మరి విధవరాండ్రులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భర్త లేక మరి వారు ఎంతో ఆదరణ కరువై ఉన్నారు. అలాంటి వారికి మీరు పోషకుడుగా ఉండండి, బలపరచువాడిగా ఉండండి, స్థిరపరచువాడిగా ఉండండి, మీరే సమృద్ధిని కలుగజేయవాడిగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని అయా, నమ్మేటువంటి వారు అయా, నమ్మకమైన వారు వారికి సహాయకులుగా ఉండులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అనాథలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో ఉన్నవారు, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, వారు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆదరణకర్తగా ఉండి మీరు వారితో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా, మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మరి ఈ సమయంలో మరిదిగోనైనా ఈ సమయంలో మరి చాలామందికి మరి భర్త చనిపోయి, భార్య చనిపోయి, అదేవిధంగా మరి డివోర్స్ అయిపోయి ఎంతోమంది మరి ఇది ఒంటరిగా ఉంటున్నారు నాయన. యవ్వనంలోనే ఒంటరి వారు అయిపోయారు నాయన. అలాంటి వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని జతపరిచి ఒక అద్భుత సహాయం దయచేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుక్రవారం దినమున అయా, మరి ఎవరైతే అయా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారో, ఎవరైతే తాగుడుకు నాయన, పేకాటకు, అదేవిధంగా జోదానికి మరియు ఇతర చెడు వ్యసనాలకు లోనైపోయారో వారందరినీ యేసు నామంలో బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, వందనాలు, స్తోత్రము తండ్రి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు మా ఇంటి చుట్టూరు నీ కంచె వేయబడును గాక, నీ కాపుదల అనుగ్రహించబడును గాక. ప్రభా, నీకే వందనాలు. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ని దీవించండి. వారి కష్టార్జితాన్ని నాయన హెచ్చించి ఇస్తున్నారు ప్రభా. కొన్ని పరిచర్యలు మరి వారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు ప్రభా. మీదిగోనైనా నిన్ను మనసారా ఆరాధించడానికి ఎన్నో దినాల నుంచి ఆయా మందిర స్థలాన్ని అనుగ్రహించమని, మందిర నిర్మాణం జరిగించమని ఒక శతాధిపతిని పంపించమని అడుగుతున్నాం. మా కొరకు శతాధిపతిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగోనైనా A to Z అన్నీ కూడా మీరు అద్భుత రీతిగా సమకూర్చి మరి ఆ మందిరం కట్టబడులాగన మనసారా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మాకును అనేకులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము రిక్తులం తండ్రి, మా దగ్గర ఏమీ లేదు నాయన. నువ్వు ఇచ్చిన విశ్వాసం ఉంది, నీ నామమున శక్తి ఉన్నదని మరి శతాధిపతి తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా తెలుసుకున్నాం గనుక నీ నామమున ప్రార్థన మాత్రమే చేస్తున్నాము తండ్రి. అయా, భేదవారము ఈ లోకములో మరి ధనము లేనివారం కావచ్చేమో కానీ విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధపడినటువంటి అయా జవాన్లు నాయన, అయా నీ క్రీస్తు యేసు యొక్క సైనికులమని చెప్పబడడానికి మేము సంతోషిస్తున్నాం ప్రభా.
అయా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి, శతాధిపతి గురించి ఆయన చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. మీరే ఒక అద్భుతాశ్చర్య కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి చెవులు గింగురుమను రీతిలో యెహోవా గొప్ప కార్యము చేసినట, యెహోవా గొప్ప మేలులు చేసినట, యెహోవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట అని అందరూ చెప్పుకునే రీతిలో దైవాని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, మా దగ్గర ఉన్నవి తక్కువనైనా అయా జరగవలసిన మరి ఇదిగో నాయన డీల్ విషయంలోనూ, తర్వాత కన్స్ట్రక్షన్ విషయంలో సుమారు 10 కోట్లు అవసరమైంది నాయన. మీరే అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి నాయన. ఎవరో ఒకరి ద్వారా సహాయము దయచేసి మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు చేయకపోతే మాకెవరు చేయగలరు నాయన? నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. నా ప్రాణమా దేవుని యందు ఆశ పెట్టుకో అని దావీదు చెప్పాడు నాయన. అయ్యా, మేము కూడా నా ప్రాణాన్ని నీ మీదే ఆశ పెట్టుకొనుచున్నాము తండ్రి. నువ్వు చేయువాడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, మేలుతో తృప్తిపరచు దేవుడవు తండ్రి. నీకే వందనాలు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం 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 తండ్రి. మరిదిగోనైనా పరిచారకుల్లో, మరిదిగోనైనా అనేక మంది పరిచారకులు అయ్యా నాయన ఈ యొక్క మినిస్ట్రీకి సహకారులుగా ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వారు కష్టపడుతున్నారు. వారందరినీ, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీని, వారి చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తిని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా వ్యాపారస్తులను వృద్ధి చేయండి, దీవెనకరంగా మార్చండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ కోసము ట్రై చేస్తున్నవారు అయా, మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్న వారిని కృపను గ్రహించండి. మీరే అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి వారిని ఆయా పరిస్థితులన్నిటినీ మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వ్యవసాయం చేస్తున్న వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి. మంచి అయా ఫలభరితమైన పంట అనుగ్రహించి రాబడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేశాన్ని అయా రక్షిస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి న్యాయవాదులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి సేవలు చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు, ఆత్మ పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు నాయన. నీవు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా పాస్టర్ అమ్మలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాస్టర్ గారి పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సంఘాలను వృద్ధి చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను మీరు దీవించండి. నా సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని, మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆశ్చర్యకరుడ, అద్భుతాలు చేయగల దేవుడా, మహిమగల కార్యాలు చేయగల దేవుడా, మహత్కార్యాలు చేయగల దేవుడా, అయ్యా మా జీవితంలో ఒక మేలు జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మమ్మల్ని పోషించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. మరిదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ అయా ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి సమస్య, ఆరోగ్య సమస్య తీసివేయండి, అనారోగ్య సమస్య తీసివేయండి, చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలగచేయండి, నెమ్మదిని దయ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రం 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 తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, గొప్ప దేవుడా నీకే వందనాలు. అయ్యా మరి పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి అనేకులు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు విడిపించండి, వారందరినీ మీరు విడిపించండి నాయన.
వారి బంధకాల నుంచి విడుదల కలుగచేయండి. ఎంతోమంది ఏడుస్తున్నారు, కొట్టుమిట్లు ఆడుతున్నారు, మేము చెయ్యని తప్పులో మేము పడ్డాము, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఇదిగో ఆర్థిక సమస్యలో ఉన్నవారు ఈఎంఐలు కట్టలేక, క్రెడిట్ కార్డ్స్ బిల్లు కట్టలేక ఎంతమందో ఉన్నారు ప్రభు, బాధపడుతున్నారు, నరక యాతన అనుభవిస్తున్నారు. వ్యాపారస్తులైతే కొంతమంది మరి ఇదిగో నాన్న ఆర్డర్స్ తీసుకుని వారు బిల్స్ పెండింగ్స్లో ఉన్నాయి నాన్న. ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు యేసు నామమున రిలీజ్ అగును గాక, యేసు నామమున రిలీజ్ అగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వైద్యులను మీరు ముట్టండి, నీ గాయపడిన హస్తంతో తాకండి. అదేవిధంగా మరి అనేక మంది అనాథలైనటువంటి వారు మరి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభా, దిక్కులేని వారిగా ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరే ఒకసారి దర్శించి పోషించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని వృద్ధి చేయండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. అనేకులు వచ్చి నీ నామమున ప్రార్థన చేయడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘ బిడ్డలందరూ ఆత్మీయమైన స్థితిలో ఉండులాగున అయ్యా మరి చక్కని కోయరు, చక్కని మ్యూజిషియన్స్ మేమందరం కలిసి నిన్ను మనసారా ఆరాధించడానికి నీ కృపను మాపై ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యూట్యూబ్ ద్వారా అనేకులు ఈ ప్రార్థనలో పాల్పంచుకుందరుగాక. అంతేవిధంగా మరి మాకున్న ఒకే ఒక మరి ఆస్కారం ఇదే కదా కనుక ప్రభా నీ కృప అనుగ్రహించమని మంచి అవకాశాన్ని నీ బిడ్డలకు అనేకులు చూచి వాక్యంలో బలము పొందుకోను లాగున, శక్తిని పొందుకును లాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే వందనాలు. మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి వేకోజాము ప్రార్థనలో శుక్రవారం రోజున ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న బిడ్డలందరూ కూడా నీ కృప అనుగ్రహించాను. అదేవిధంగా రాత్రి 8:30 జరుగు అయ్యా మరి ఇదిగొన్న ఉపవాస ప్రార్థనలో కూడా నీ కృప అనుగ్రహించమని మీరు మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహింపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. ఏహోదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హోషేరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచూ ఉండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలి లోయలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబేరు కొండ ఎదుకు రప్పించుము.
నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి ఎత్తుకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకు లోగా కయీనీయుడైన హెబెరు, మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయానీయుల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న జయన్నన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకు పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుపద రథములను అన్యుల హరోషేతము నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతు వరకు తరుముగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలిను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాషోరు రాజైన యాబీకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడకు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయి, అప్పుడు యాయేలు సీసెరును ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జోచెను. ఆమె గొంగలితో అతని కప్పగా, అతడు దప్పిగొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళెమ్మని అడిగిను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచిండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడెవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవ్వడునూ లేడని చెప్పవలెను అనెను. పిమ్మట హెబెరు భార్య అయిన మాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుషుణ్ణి నీకు చూపించేదను అనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణిచెను. తరువాత వారు కనాను రాజైన యాబీషును సంహరించు వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం. ఆ దినమున దెబోరాయు అబీనాయిము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయుల్లో యుద్ధశాలుడు ధైర్యము కనపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసేదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించేదను. యెహోవా, నీవు శేయోరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికిని, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘమును వర్షించెను. యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను.
అనాతు కుమారుడైన సవుగ్గురు దినములలో యాయేలు దినముల్లో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలుల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనుగా యుద్ధము ద్వారములు యొద్దకు వచ్చాను. ఇశ్రాయేలీయుల్లో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటియే గాని కనపడలేదు. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదలను ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుండువారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకుని స్థలముల్లో నుండువారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామముల్లో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారముల్లో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకు, కీర్తన పాడుము. అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబులూనీయుల నుండి నాయక దండు వహించువారు వచ్చిరి. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయులో కాలువ యొద్ద జనులకు గొప్ప హృదయ ఆలోచనలు కలిగిన. మందల ఏలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రూబేనీయులు కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగిన. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచిను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. ఆషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి. జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకునిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు సూర్యులను త్రొక్కెను. గుర్రములు ఎగసి ఎగసి సూర్యులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారముల్లో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేతపట్టుకునెను. పని వాని సుత్తెను. కుడి చేత పట్టుకుని సీసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగులుగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సీసేరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసిన రాక అతని రథము తడవ చేయ నేల, అతని రథముల చక్రములు ఆలస్యము చేయ నేల. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్టనుకునిచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా, యోధులందరూ తలా యొక్క స్త్రీ తీసుకుందురు గదా, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు గదా. సీసెరకు రంగు వేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరుకును.
రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్తువు దోచుకునిన వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చు ఆయెను. కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకునిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవ సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకుని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషును కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చోటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నాను అని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, ఆయననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడువు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమే అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను అనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును
పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని అనెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవు అని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయ్యను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీ యెజ్రెయేలు ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి అందే యెహోవా, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేశాను. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠమును విరగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ 2వ ఎద్దును అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరివారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వారిని బయటకు తెమ్మని యోవాషుతో చెప్పగా, యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షంగా వాదింతురా? మీరు వాని రక్షించుదురా? వాని పక్షంగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠము విరగ్గొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమును తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలును పేరు పెట్టెను. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగ్గగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకుని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమ్మను గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలంగా రక్షించదువని నేను నిశ్చయంగా ఎంచుకుందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింప సెలవిము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. ఈరోజు దేవుని వాగ్దానం, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనము. యూ విల్ హ్యావ్ లైట్ ఇన్ ద డార్క్ అండ్ యువర్ నైట్ విల్ బీ యాజ్ ద ఫుల్ లైట్ ఆఫ్ ద సన్. ఐజాయా 58th chapter 10th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరము వెలుగులోనికి రావాలని ఆశపడతాం. శోధనలో ఉన్న మనలు తప్పించబడి మేలుతో తృప్తిపరచబడితే బాగుండునని కోరుకుంటాం. మరి నీ కోరిక నిజమైతే, దేవుడు నీ చీకటిని వెలుగుగా చేయాలనుకుంటే, నీ అవమానానికి ప్రతిగా దేవుడు ఘనతనివ్వాలనుకుంటే ఎంత గొప్ప భాగ్యమో కదా. దేవుడు తన కృపను నీ ఎడల చూపించబోతున్నాడు.
నీ వెలుగు నీ చీకటిని తొలగించి నీకు వెలుగును అనుగ్రహించబోతున్నాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది. నీవు పడుతున్న బాధ, వేదన, శోధన అంతటిని తొలగించి ఆయన వెలుగుతో నిన్ను వెలిగించబోతున్నాడు. దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలా అనేకులకు వెలుగునిచ్చే దీపముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. దేవుడటి కృప నీకు కలుగు చేయనుగాక.